తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోల్ మేనేజ్మెంట్ పైనే బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓటర్లందరూ ఓటు వేసేలా ప్లాన్ చేస్తున్నారు. సాయంత్రం వరకు పోలింగ్ బూత్ల దగ్గరే ఇన్ఛార్జీలు ఉండాలంటూ బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ ప్రో ఓటర్లందరితో ఓటు వేయించేలా ఇన్ఛార్జి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోల్ మేనేజ్మెంట్ పైనే బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓటర్లందరూ ఓటు వేసేలా ప్లాన్ చేస్తున్నారు. సాయంత్రం వరకు పోలింగ్ బూత్ల దగ్గరే ఇన్ఛార్జీలు ఉండాలంటూ బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ ప్రో ఓటర్లందరితో పాటు ఓటు వేయించేలా ఇన్ఛార్జ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సింధు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా కాషాయ పార్టీ 1 వీక్ పాటు ఏ విధంగా అయితే ప్రచారంలో కష్టపడి నేతలంతా కలిసికట్టుగా పనిచేశారో ప్రస్తుతం అదేవిధంగా ఈ పోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం పోలింగ్ బూత్ల వద్ద పోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్రక్రియని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తుంది. ఆ దిశగా ఇప్పటికే పోల్ మేనేజ్మెంట్ని చాలా పకడ్బందీగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర నేతలంతా కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ పోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఒకవైపు 20 మంది ఓటర్లకి ఒక ఇన్ఛార్జి తరపున పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇన్ఛార్జీలను ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అదేవిధంగా మున్సిపాలిటీలకి ఇన్ఛార్జీలు ఉన్నారు. వీరంతా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ముఖ్యంగా ఈ పోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి ఓటర్లని అదేవిధంగా మీడియం ముఖ్యంగా ఎటు తేల్చుకోలేనటువంటి ఓటర్లందరినీ కూడా ప్రధానంగా పోలింగ్ బూత్లలో ఓటు వేయించడమే లక్ష్యంగా ప్రస్తుతం ఈ పోల్ మేనేజ్మెంట్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవైపు బీజేపీకి ఓటు వేసేటటువంటి ఓటర్లందరితో కూడా ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేసేలాగా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఆ దిశగానే పోలింగ్ బూత్ల వద్ద ఇన్ఛార్జీలు కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు పోలింగ్ పర్సెంటేజ్ని పెంచే దిశగా బీజేపీ నేతలంతా కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే అది బీజేపీకి ప్లస్ అవుతుందనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉన్నటువంటి 116 కార్పొరేషన్లతో పాటు అదేవిధంగా 116 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో ఎక్కడైతే మున్సిపాలిటీలను అదేవిధంగా కౌన్సిలర్ని గెలిచే స్థితిలో ఉందో అక్కడ పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలంతా కూడా ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే మకాం వేసి పూర్తి స్థాయిలో అక్కడ పోలింగ్ని నమోదయ్యే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలంతా కూడా అక్కడ కష్టపడి పనిచేయాలంటూ కూడా ఆ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆ దిశగానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ఇప్పటికే దాదాపు కొన్ని మున్సిపాలిటీల్లో దాదాపు 45% వరకు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదవుతున్నటువంటి తరుణంలో ఈవినింగ్ 6 గంటల వరకు జరిగేటటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఏ స్థాయి వరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది, ఓవరాల్గా పెరిగేటటువంటి పోలింగ్ పర్సెంటేజ్ బీజేపీకి ఏ విధంగా అనుకూలంగా మారుతుందన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ ఒకవైపు దాదాపు 4 నుంచి 5 కార్పొరేషన్లలో బీజేపీ కాషాయ జెండా ఎగరవేయాలనేటటువంటి లక్ష్యంగా పనిచేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ 4 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మున్సిపాలిటీలని కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంగా పనిచేసినటువంటి బీజేపీ పార్టీ అనుకున్నటువంటి లక్ష్యాలను అదేవిధంగా ఈరోజు ఓటేస్తున్నటువంటి ఓటర్లంతా కూడా ఎటువైపు ఉన్నారు, ముఖ్యంగా కమలం పార్టీకి వాళ్ళంతా సానుకూలంగా ఓటేస్తున్నారా, అదేవిధంగా అధికార పార్టీయా లేక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వైపు ఉన్నారా, ఇదంతా తేలాలంటే 13వ తారీఖు వరకు కూడా ఓటింగ్ ఫలితాలు వెలువడే వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పాలి. నాగేంద్ర, విజువల్స్లో చూస్తుంటే మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఓవరాల్గా మహిళా శాతం ఓటింగ్ ఎంత మేర ఉండే ఛాన్స్ ఉంది?
ఈసారి తప్పకుండా, ఎందుకంటే ఈసారి ప్రతి ఒక్కరు కూడా మహిళలకు సంబంధించినటువంటి అంశంలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు కూడా మహిళలని టార్గెట్ చేస్తూ కూడా ఈసారి మహిళలతో ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ని నమోదు చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాబట్టి ఈ మహిళలంతా కూడా ఈ పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఈ మహిళలు ఎవరి వైపు ఉన్నారు, ముఖ్యంగా 3 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి అధికార పార్టీ వైపు ఉన్నారా, లేక ప్రతిపక్ష పార్టీ వైపు ఉన్నారా, లేక బీజేపీ వైపు ఉన్నారా అన్నది తేలాలి. ఎందుకంటే ఇప్పటికే మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి తరుణంలో ఈవినింగ్ కల్లా జరిగేటటువంటి ఈవినింగ్ 5 or 6 వరకు కొన్ని ప్రాంతాల్లో జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి ఓటు శాతం బాగా ఈ సంవత్సరం పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ మహిళలు ఎవరి వైపు ఉన్నారన్నది మాత్రం ఇప్పటివరకు ఒక స్పష్టత లేదు. ఎందుకంటే ఒకవైపు కేంద్ర పార్టీ, మరొకవైపు కేంద్రం నుంచి ఇచ్చేటటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశంలో కానీ మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని సంక్షేమ పథకాలని ఒకవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, మరొకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నటువంటి తరుణంలో మహిళలు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మొత్తానికి ఈ అర్బాన్కి సంబంధించినటువంటి ఏరియాల్లో ప్రధానంగా యూత్, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ ఎడ్యుకేటెడ్కి సంబంధించినటువంటి పీపుల్స్ అంతా కూడా ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ప్రధానంగా ఎడ్యుకేటెడ్కి సంబంధించినటువంటి పీపుల్స్ అంతా కూడా కమలం పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారన్నది గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనం చూసాం. ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకుంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీకి సంబంధించి ఎక్కువ మంది గెలిచినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే అర్బన్ ఓటర్లు కొంత కమలం పార్టీ వైపు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.